ప్రారంభిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం సార్. సో ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో ఫైనాన్షియల్ లిటరసీ వీక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు నిన్నటి నుంచి ఈ 28th వరకు ఫైనాన్షియల్ లిటరసీ వీక్ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఈరోజు దాంట్లో భాగంగా 2K ర్యాలీ కూడా ఈరోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 2K ర్యాలీలో ఈరోజు నాతో పాటు LDM గారు, తర్వాత DYSO గారు, RM DGP గారు, వివిధ బ్రాంచెస్ నుంచి వచ్చిన మేనేజర్లు, కంట్రోలర్స్, స్టాఫ్, తర్వాత ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, వారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నిన్న మన ఫైనాన్షియల్ లిటరసీ వీక్ ఆధ్వర్యంలో ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్, తర్వాత పోస్టర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి బేసికల్గా RBI ఆదేశాల మేరకు RBI ఉద్దేశం ఏంటి అంటే మహిళల మధ్యలో ఫైనాన్షియల్ లిటరసీ పెరగాలి. దానికి సంబంధించిన ఆ వీడియోస్ కూడా అట్లనే ఉన్నాయి. మహిళలు ఏమైనా రంగంలో కావచ్చు, హోమ్ మేకర్ కానీ, ఎంటర్‌ప్రెన్యూర్ కానీ, ఫార్మర్ కానీ, బిజినెస్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఏమైనా రంగంలో కావచ్చు, వారి మధ్యలో సేవింగ్స్ కానీ, తర్వాత క్రెడిట్ కానీ, లోన్స్ కానీ, ఇంకా ఏవైతే మనం ఫైనాన్షియల్ లిటరసీ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి మహిళల మధ్యలో ఇంకా అవేర్నెస్ రావాలి. మహిళలు ఇంకా ఎక్కువ కూడా అడాప్ట్ చేయాలి. బ్యాంకర్స్ కూడా మహిళలు ఎక్కడైనా ముందుకి వస్తే వాళ్ళకి సహాయం చేయాలి. దానికి సంబంధించిన ఈసారి RBI నుంచి ఈ ఫైనాన్షియల్ లిటరసీ వీక్లో ఈ మేజర్గా ఉద్దేశం కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ర్యాలీలో కూడా ఎక్కువగా మహిళలు, విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. సో మా రిక్వెస్ట్ LDM గారితో, తర్వాత RM గారితో, వాళ్ళు ఈ క్రెడిట్ ఫైనాన్షియల్ లిటరసీ టీమ్స్ కూడా ఉన్నాయో ఎక్కువగా మహిళలు కాలేజెస్ కానీ, మహిళలు ఈ మన స్కూల్స్ కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలో అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేయాల్సిన ఉంటుంది. ఇంకా కూడా ఎక్కడైనా మహిళలు, పిల్లలు కానీ ఎవరైనా కానీ బ్యాంక్ అకౌంట్ లేదు అనుకోండి, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం, వాళ్ళకి EKYC చేయడం, తర్వాత వాళ్ళకి ఫ్యూచర్గా ఎడ్యుకేషన్ లోన్స్ కానీ ఇంకా ఏమైనా కానీ మనం సాయం చేస్తే మహిళా ఆర్థిక అభివృద్ధి కానీ, సామాజిక అభివృద్ధి కానీ, మొత్తం మహిళల ఎంపవర్మెంట్ కూడా అవుతాయి. అదే RBI ఉద్దేశం. మన అందరూ కలిసి కూడా ఈ ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమం కూడా విజయవంతంగా చేద్దాం.